బంద్ జరగగానే ప్రజలలో ఒక చర్చ జరిగింది. ఏమని చర్చ జరిగింది అని అంటే, అసలు ఈ బంద్ ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అన్నప్పుడు ఇది బీసీల కోసం జరిగింది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని తెలిసినప్పుడే ఈ బంధు మొత్తం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మన బీసీ సమాజం కింది పొరలలో ఉన్నటువంటి ప్రజానీకానికి నాయకత్వానికి కూడా ఇది తెలిసి మొత్తం ఏంటిది అని అంటే దీని ఎడల నిజంగానే ఇంత అన్యాయం జరుగుతుందా, ఇన్ని మోసాలు జరుగుతున్నాయా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా మనకు అన్యాయం జరిగిందా అనేది ఇప్పుడు ప్రజలకు తెలవటానికి ఆస్కారం ఏర్పడింది. ఉద్యమాల్లో మనకు తెలియని కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా తెలియని కాదు. ఉద్యమం ఒక అడుగు ముందుకు వేసినట్టుగానే కనిపిస్తుంది, 2 అడుగులు ముందుకు వేస్తాం, కొన్ని దశలలో ఒక అడుగు వెనుక చేసుకుంటాం, కొన్ని దశలలో ఉద్యమం ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెల్లువలాగా కనిపిస్తుంది. రేపే అధికారంలోకి రాబోతున్నామా, రేపే మనం అందరం కలవబోతున్నామా, బీసీలం అందరం ఒకే తాటి మీదకి రాబోతున్నామా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒక దశకు వచ్చేటప్పటికి ఏమి లేనట్టుగానే, అసలు ఎవరు కనున్నట్టుగానే, ఇన్ని వైవిధ్యాలు ఉన్నట్టుగానే కనిపించే స్వభావం నేను గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితే. కాబట్టి ఇది నిరంతరం ఎప్పటికప్పుడు సవరించుకొని, లోపాలను సవరించుకొని, సమీక్ష చేసుకొని, ఎప్పటికప్పుడు ఏంటిది అని అంటే కొత్త నాయకత్వాన్ని సృష్టించుకొని, కొత్త కలయికలతోటి, కొత్త నినాదాలతోటి, కొత్త పోలరైజేషన్ తోటి మనం ముందుకు వెళ్లాల్సిందే. దానికి ఎప్పుడు మనం సిద్ధం కావాల్సిందే. అయ్యో ఇది జరిగిపోయింది, ఇదే చివరి అంశం, వీళ్ళే చివర, మనకి ఈ రకంగా జరగలేదు, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదు అనడానికి ఆస్కారం లేదు. ఈ వ్యవస్థలో ఎవరైనా పంచాలు విసుకోవచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా మొత్తం ఏంటిది అని అంటే ఐక్య సంఘటనలు కట్టవచ్చు, ఎవరైనా బంధుకు పిలిపియవచ్చు, ఎవరైనా కూడా ఏంటిది అని అంటే ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేసే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇంట్లో ఎవరు ఆపడం లేదు. ఒక సంఘటనతోటి ఒక కార్యక్రమాన్ని చేపడితే లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నంత మాత్రాన ఇంకా జరిగిన దాన్ని వదిలిపెట్టేసి లోపాలను పట్టుకొని వాళ్ళు చేసినటువంటి నాయకులను పట్టుకొని తిట్టే కార్యక్రమమే కొంతమంది మొదలు పెట్టుకుంటే అదెక్కడ సాధ్యం అవుతుంది? అదేం పద్ధతి? అది ఏమన్నా పాజిటివ్గా ఉంటే మీరు చేసి పెట్టండి, మనకేం అభ్యంతరం లేదు, ఎవరు ఆపే పరిస్థితి లేదు. కాబట్టి బంధు జరగదు ఇది అయిపోతుంది అని కొంతమంది ప్రచారం చేశారు, కొంతమంది పాల్గొనటానికే ఇష్టపడలేదు, కొంతమంది ఇంకో రకంగా మాట్లాడారు. ఎందుకు ఇది అంత మౌనంగా ఉంటే సరిపోతుంది కదా. కొన్ని విషయాల్లో కొన్ని మనకు నచ్చకపోతే ఆ మేరకు మౌనంగా ఉంటే ఆ కార్యక్రమం జరిగిపోతుంది. తర్వాత పునరేకీకరణ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మొదలవుతుంది. కొంతమంది దానికి బ్యాలెన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే కదా. ఇలా బీసీ సంఘాల గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది, బీసీ నాయకుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే బీసీ ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలనే ఎక్కువ